ఇప్పుడు మనము క్వశ్చన్ రాసుకుందాము. ఎస్ ఆఫ్ జెడ్ 4s² + 1 s² + 9 s × s² + 4. ఇది క్వశ్చన్. దీన్ని ఫోస్టర్ ఫామ్ 1 చేయమన్నాడు, 2 చేయమన్నాడు. సో ఫోస్టర్ ఫామ్ 1 దెన్ ఇప్పుడు నేను ఇది ఎలా ఉందో అలా తీసుకుంటా. ఇక్కడ 4 కాన్స్టెంట్, సో నేను బయటికి తీస్తాను 4ని. ఇప్పుడు 4 కాన్స్టెంట్ అయినప్పుడు ఇది లోపల వచ్చేస్తాయి కదా. 4 ఒకటి కాన్స్టెంట్ చేస్తాను నేను అంతే. అండ్ దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటి మల్టిప్లికేషన్ చేస్తాను. ఓకే, s² × s² s⁴ s² × 9 9s² ప్లస్ 1 × s² s², 1 × 9 9. కింద కూడా చేస్తాను. s × s² s³ s × 4 4s. మనకి ఫోస్టర్లో ఏం కావాలంటే డినామినేటర్ అనేది తక్కువ ఉండాలి, న్యూమరేటర్ ఎక్కువ ఉండాలి. న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దెన్ డినామినేటర్ ఫోస్టర్ ఫామ్లో. బట్ ఇక్కడ ఏముంది, డినామినేటర్ షుడ్ బి గ్రేటర్ దెన్ న్యూమరేటర్. డినామినేటర్ షుడ్ బి ఈ డినామినేటర్ అనేది ఎక్కువ ఉండాలి న్యూమరేటర్ కన్నా. ఓకే, దాన్ని చేయాలంటే మనం ఏం చేయాలి, ఫోస్టర్ ఫామ్లో కావాలంటే డినామినేటర్ ఎక్కువ ఉండాలి. ఈ పవర్ ఉందా, ఇది ఎక్కువ ఉండాలి. బట్ ఇక్కడ చూస్తే న్యూమరేటర్ పవర్ ఎక్కువ ఉంది, అందుకే నేను దీన్ని ఫోస్టర్ ఫామ్ చేస్తాను. సో డినామినేటర్ వాల్యూ తీసుకుంటా ఫస్ట్ ప్లస్ 4s. తర్వాత దీంతో చేస్తాం కంటిన్యూ, అది డివిజన్. 9s² ప్లస్ 9s² ప్లస్ ఇక్కడ s² ఏమవుతుంది, 10s² అయిపోతుంది. ప్లస్ 9 ఈ s² కలిపితే ఏమవుతుంది, 10 అయిపోతుంది. 10s². అలా. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్, ఇక్కడ ఫస్ట్ టర్మ్ మాత్రమే. ఓకే, ఈ ఫస్ట్ టర్మ్తో దీనికి ఏం కలిపితే s⁴ వస్తుంది, సో దట్ ఈ క్యాన్సిల్ అవుతుంది. దీనికి ఏం యాడ్ చేస్తే ఈ s⁴ వస్తే క్యాన్సిల్ అయిపోద్ది అనమాట. s⁴ వచ్చేలా చేయాలంతే మనం. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఈ లోపల వాల్యూ ఉందా, s⁴ బై s⁴ చేస్తాను. ఇక్కడ ఏమవుతుంది, s⁴ s⁴ క్యాన్సిల్, సో దట్ s ఒకటి మిగులుతుంది. సో ఇక్కడ నేను s రాసుకుంటా. ఇప్పుడు s × s³ s⁴ కదా, డన్. ఇప్పుడు అండ్ s × 4s ఏమైంది, 4s². ఇవి క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది, ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది, ఇక్కడ మైనస్ సింబల్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇప్పుడు ఇది మైనస్ అయిపోద్ది. 10s² - 4s² 6s² ప్లస్ 9 ఎలా ఉందో అలా తీసుకున్నాం. ఫోస్టర్ ఫామ్ వీడికి ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే సెట్, ఇక్కడ మనం కాన్స్టెంట్ తీసుకున్నాం, కాన్స్టెంట్ ఇక్కడ మనకి ఏముంది కోఎఫిషియంట్లో s ప్లస్ ఈ టర్మ్ 6s² ప్లస్ 9 బై, ఇప్పుడు ఇది ఫస్ట్ ఇది ప్లస్ ఇది బై ఇది 6³ ప్లస్ 4s. దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ టర్మ్ నేను నెగ్లెక్ట్ చేసేస్తాను. ఓన్లీ ఐ వాంట్ ఇప్పుడు ఈ టర్మ్ మాత్రమే చేస్తాను. ఓకే, ఈ టర్మ్ని మాత్రమే ఇప్పుడు నేను తీసుకుంటాను. సో దట్ 6x² ప్లస్ 9 s³ ప్లస్ 4s. ఈ టర్మ్ అంతా నేను నెగ్లెక్ట్ చేస్తాను ఫస్ట్. దెన్ నేను ఇప్పుడు కింద అనేది ఇలా ఉంది కదా, బట్ నాకు ఇలా వద్దు. నాకు ఫస్ట్లో ఎలా ఉంది క్వశ్చన్లో s² ప్లస్ 4. నేను ఇప్పుడు ఆ ఫామ్లోనే తీసుకొని వచ్చుకుంటాను. మీది ఒకటి అట్లనే ఉంచుతా. s కామన్ తీస్తా, సేమ్ ఫస్ట్లో మీద కూడా s కామన్ తీసిండు. తర్వాత s² ప్లస్ 4s. ఇప్పుడు ఏమైంది, s × s s³ s × 4s 4s, 4. ఓకే, ఇది నేను ఇప్పుడు ఇది మాత్రమే తీసుకుంటాను. ఇప్పుడు దీనికి మనం పార్షియల్ ఫ్రాక్షన్ అప్లై చేయాలి. పార్షియల్ ఫ్రాక్షన్ ఏం చేయాలంటే ఇక్కడ కింద ఎన్ని టర్మ్స్ ఉన్నాయి,
ఎస్ ఉంది, ఓకే, s² + 4 ఉంది. బట్ s² + 4 అనేది రెండు ఒక బ్రాకెట్లో ఉన్నాయి, ప్లస్ మధ్యలో ప్లస్ ఒకటి ఉంది, అంటే డివైడ్ చేసినాయి రెండు. సో నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఈ టర్మ్ తీసుకుంటా, ఎస్ ఇప్పుడు s² ఉంది కాబట్టి బి ఎస్ ఉంది, నాకు ఎస్ ఒకటే కావాలి, బట్ s² ఉంది కాబట్టి మీద ఎస్ యాడ్ చేస్తా, మీద ఒకటి ఎస్ యాడ్ చేసి ఇంకో టర్మ్ ఉంది ఇక్కడ ప్లస్ సి యాడ్ చేస్తా. దెన్ ఇప్పుడు నేను కింద ఈ టర్మ్ మొత్తం రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్, ఏ s² + 4 ప్లస్ బి ఎస్ ప్లస్ సి ఎస్ ఇంటూ s² + 4. ఓకే, ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇది ఇక్కడ వస్తుంది, సేవ్ ఎలా ఉందా 6s² + 9 s² + 4 ఇప్పుడు దీన్ని as² మల్టిప్లికేషన్ a4a ప్లస్ బిఎస్, ఇక్కడ ఎస్ ఉంది, bs² ప్లస్ సిఎస్ బై ఎస్ ఇంటూ s² + 4. ఇప్పుడు ఈడ సేమ్ ఉంది, ఈడ సేమ్ ఉంది, సో క్యాన్సిలేషన్. ఇక్కడ మనకి మిగిలింది ఏంటి, 6x² + 9 as² ప్లస్ 4a ప్లస్ bs² ప్లస్ సిఎస్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ కామన్ తీసేటివి ఉన్నాయి, ఇక్కడ కామన్ ఏంది s² ఉంది, s² s² కామన్ తీసి a ప్లస్ బి అండ్ ఇది కామన్లో లేవు కాబట్టి 4a ప్లస్ సిఎస్. ఇప్పుడు వీటి కంపారిజన్ చేయాలి, ఇక్కడ s² టర్మ్ ఉంది, ఇక్కడ s² టర్మ్ ఉంది, సో దట్ నేను ఈ టర్మ్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 6 ఎట్లా అంటావా, కంపేర్ చేస్తున్నా ఈ రెండు టర్మ్స్, a ప్లస్ బి s²లో ఈ s² ఉంది, a ప్లస్ బి ఈక్వల్ టు 6. ఇప్పుడు మనకి 6 ఏ వాల్యూ రావాలి, బట్ ఇక్కడ 4a ఉంది, ఇది కాన్స్టెంట్. సో నేను ఏం చేస్తాను అంటే 4a ఉంది కాబట్టి 4a ఇక్కడ కాన్స్టెంట్ ఏముంది, ఏం లేదు, 4a = 9 ఉంది, ఇక్కడ కాన్స్టెంట్ ఉంది, 4a అని ఉంది, బట్ ఎస్ టర్మ్ లేదు కాబట్టి కాన్స్టెంట్, ఇది కూడా ఎస్ టర్మ్ లేదు కాబట్టి కాన్స్టెంట్. a = 9/4 ఏ వచ్చింది, ఇప్పుడు ఏని తీసుకెళ్ళి ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, 9/4 ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 6, బి ఈజ్ ఈక్వల్స్ టు 6 - 9/4, బి ఈజ్ ఈక్వల్స్ టు 6 4 24 -9/4 మిక్స్డ్ ఫ్రాక్షన్, 4 × 6 - 9 అలా 4 × 6 24 - 9. b ఈజ్ ఈక్వల్స్ టు 15 15/4 దిస్ ద వాల్యూ. ఓకే, బి వచ్చింది. ఇప్పుడు సి కావాలి మనకి, ఏ వచ్చింది, బి వచ్చింది, సికి ఎస్ ఉంది, బట్ ఇక్కడ ఎస్ టర్మ్ లేదు కదా కంపేర్ చేయడానికి, సో సి ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే బిఫోర్ ఎట్లా తీసుకున్నాము, ఆల్రెడీ పార్షియల్ ఫ్రాక్షన్ అయిపోయినాక ఈ టర్మ్ తీసుకున్నామా, ఇప్పుడు అలా తీసుకోవాలి. 4 కాన్స్టెంట్ ఎస్ ప్లస్ ఇక్కడ ఇది ఏ, ఇక్కడ ఏ పెట్టుకుంటాం, ఇక్కడ బి పెట్టుకుంటాం ఇప్పుడు ప్రజెంట్. ఓకే, లైక్ ఇగో ఇలా అనుకోండి, ఇలా ఇప్పుడు ఇలా పెట్టేస్తాం. సో ఇప్పుడు ఇది ఈ వరకు తీసుకుంటే ఇది నెగ్లెక్ట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ ఇది చేసేస్తాం అక్కడ. ఓకే, పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఇప్పుడు ఏమైందంటే ఏ బై మనం ఇక్కడ ఏముంది a/s, సో ఇక్కడ a/s ప్లస్ bs ప్లస్ c s² + 4. ఓకే, s² + 4 ఇక్కడ ఏ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు s ప్లస్ ఏ ఎంత వచ్చింది, 9/4/s ప్లస్ బి ఎంత వచ్చింది, 15/4 ఇక్కడ ఎస్ ఉంది కదా ఇంటూ ఎస్
ప్లస్ సి ఎంత వచ్చింది 0 బై ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఓకే, ఇప్పుడు జెడ్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ ఒక టేబుల్ ఉంటుంది. దానికి ముందు ఏం చేస్తాను అంటే నేను ఇది ఇంటూ ఇది చేస్తాను. 4s ఓన్లీ ఇది మాత్రమే, అండ్ 4 ఇంటూ ఇది. ఇప్పుడు ఇదంతా వేయాలి కదా మల్టిప్లికేషన్. ఇది ప్లస్ 4 ఇంటూ 9/4/s. ఓకే, మళ్ళీ ఇక్కడ 4 ఇంటూ ఇది రిటర్న్ చేస్తా. 4 ఇంటూ 15/4s ప్లస్ 0 ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఈ 4 క్యాన్సల్, ఈ 4 క్యాన్సల్. ఇప్పుడు ఇంకా మిగిలింది ఏముంది 4s ప్లస్ 9/s ప్లస్ 15s ప్లస్ 0 ఎస్ స్క్వేర్ ప్లస్ 4. ఈ టర్మ్ మిగిలింది, అంతేనా? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక టేబుల్. మనం స్టార్టింగ్లో ఒక టేబుల్ నేర్చుకున్నాం. ఏది? RLC, ఇంపిడెన్స్, అడ్మిటెన్స్, ZY. ఓకే, ఇప్పుడు మనం జెడ్ ఆర్ ఉంది. ఆర్ ఎలా ఉందో అలా ఉంటుంది ఇంపిడెన్స్లో. ఇది SL అవుతుంది, S యాడ్ అవుతుంది. మళ్ళీ దీనికి 1/SC యాడ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు Z ఈజ్ ఈక్వల్స్ టు Y ఈజ్ ఈక్వల్స్ టు 1/Z. దీనికి ఇన్వర్స్ y అనేది Z ఇన్వర్స్. సో 1/R, 1/SL, 1/SC. సో ఇవి టర్మ్స్ ఇవి కంపేర్ చేస్తూ ఉండాలి. ఇక్కడ అడ్మిటెన్స్లో ఇంటూ ఎస్ ఉంది. ఇంపిడెన్స్లో ఇంపిడెన్స్లో ఎస్తో ఒక వాల్యూ ఎల్ అంటే ఇండక్టర్. సో ఇక్కడ నాకు 4s ఉంది అంటే ఇంటూ ఎస్తో వాల్యూ ఉన్నది ఏంది? ఇండక్టర్. సో ఇండక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. డన్. నెక్స్ట్ ఇది 9/s ఉంది. దీంట్లో 9/s ఉంది. ఏంది 9/s ఉంది? ఓకే, బట్ నాకు 9/s ఉంది కానీ దాంతో మీద ఉంది 9 కింద ఉంది బట్ ఎస్. సో నేను దీన్ని ఏం చేస్తాను అంటే కెపాసిటర్ని 1/9/s చేస్తాను. ఓకే, అప్పుడు ఏమైద్ది? నేను ఈ ఎస్ని ఇగ్నోర్ చేసేస్తాను. ఇప్పుడు ఇప్పుడు ఈ కెపాసిటెన్స్ కదా ఎలాగో 1/9 చేసుకోవచ్చు. లేకుంటే నీకు అట్లా కాదంటే 1/SC ఈడ ఎస్ వస్తుంది. ఎస్ క్యాన్సల్. సో దట్ C ఈజ్ 1/9. ఓకే, నెక్స్ట్ ఎల్ వచ్చింది, C వచ్చింది. ఇప్పుడు ఈ టర్మ్ అనేది ఎలా ఉంది? మళ్ళీ ఫ్రాక్షన్లో ఉంది. సో నేను దీన్ని ఏం చేస్తాను అంటే దీన్ని 1/s చేస్తా. 1/, దీన్ని కిందికి తెచ్చేస్తా. న్యూమరేటర్ని బై దీన్ని చేస్తా. సో దట్ ఎస్ స్క్వేర్ ప్లస్ 4/15s ప్లస్ 15 అంతే, ఇంకా 0 అవసరం లేదు ఇంకా మనకి. ఇప్పుడు ఈ టర్మ్ ఎస్ స్క్వేర్ 1/s స్క్వేర్ బై 15s ఇక్కడ ప్లస్ 4/15s ఇలా ఉంది. ఎందుకంటే నేను ఇలా తీసిన వీటి సపరేట్ చేసేసిన. ఎస్ స్క్వేర్ బై 15s 4/s స్క్వేర్. ఇక్కడ ఎస్ ఈడ ఎస్ స్క్వేర్ క్యాన్సిల్. 1/s 15 ప్లస్ 4/15s ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది అడ్మిటెన్స్, ఎందుకంటే 1/లో ఉంది అడ్మిటెన్స్. సో నేను అడ్మిటెన్స్లో y ఇలా చెక్ చేసుకుంటా. 1 మీద ఎస్ ఉండి కింద ఉంటే మీద ఎస్ ఉండి లేదా ఆర్ ఏదో ఒక వాల్యూ డినామినేటర్లో ఉంటే చూద్దాం ఒకసారి. బట్ మనం ఇంకోటి ఇక్కడ కెపాసిటెన్స్. ఓకే, మనము ఎస్ మీద ఎస్ ఉంది. ఎస్ అంటే న్యూమరేటర్ కదా, డినామినేటర్ కాదు. ఇది డినామినేటర్లో ఉంది ఎస్. సో న్యూమరేటర్ ఎస్ ఏడు ఉంది అడ్మిటెన్స్లో కెపాసిటెన్స్కి. సో ఇది కెపాసిటెన్స్. C ఈజ్ ఈక్వల్స్ టు 1/15. ఇప్పుడు కింద ఉంది ఎస్. అడ్మిటెన్స్లో కింద ఎస్ ఏడు ఉంది ఇండక్టర్. L ఈజ్ ఈక్వల్స్ టు
15. ఫోస్టర్ ఫామ్ అంటే ఇది. ఫోస్టర్ ఫామ్ 1 ఒకటి ఇది.